శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ సరస్వతి నమ. వక్రరా వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా మనం నిన్నటి వరకు 119 అధ్యాయాలు చెప్పుకున్నాం. ఈ రోజున 120వ అధ్యాయం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. యుధిష్ఠిర ఉవాచ పురావృత్తాన్యనేకాని త్వయా ప్రోక్తాని భారత పూర్వనియుక్తాని రాజధర్మార్థవేదిభిః. ధర్మరాజు అడుగుతున్నాడు, ఓ పితామహ, రాజధర్మ విషయాలు తెలిసిన పూర్వం తాము అనుష్ఠించిన అనేకమైన రాజోచిత చరిత్రలను నీవు నాకు వినిపించావు. తదేవ విస్తరేణోక్తం పూర్వదృష్టం సతామతం ప్రణేయం రాజధర్మాణం ప్రబ్రూహి భరతర్షభ. ఓ భరతకులోద్భవ, సజ్జన సమ్మతమైన ప్రాచీన చరిత్రను నాకు వివరంగా చెప్పు. ఆ రాజధర్మాలను సంక్షేపంగా చెప్పు, చక్కగా ఆచరించగలుగుతాను. అంటే ఇది బ్రీఫ్ చేయటం అన్నమాట. ఇప్పుడు దాకా వివరంగా చెప్పావు, కాస్త ప్రెసీస్గా చెప్పు, సూక్ష్మంగా చెప్పు. భీష్మ ఉవాచ రక్షణం సర్వభూతానాం ఇతి క్షాత్రం పరం మతం తద్యథా రక్షణం కుర్యా తథా శృణు మహీపతే. భీష్ముడు చెప్పడం ప్రారంభించాడు, రాజా, సర్వప్రాణుల్ని రక్షించడమే క్షత్రియులకు పరమధర్మం అయ్యా. ఆ రక్షణం ఎలా చేయాలో విను. యథా బర్ఖాని చిత్రాన్ని బిభర్తి భుజగాసన తథా బహువిధన్ రాజా రూపం కుర్వీత ధర్మవిత్. నెమలి ఏ విధంగా అయితే చిత్రమైన పింఛాలను ధరిస్తుందో ఆ విధంగా ధర్మవేత్త అయిన రాజు అనేక విధాలైన రూపాలని ప్రకటించాలి. తైక్ష్ణం జిహ్మత్వమాదాల్భ్యం సత్యమార్జవమేవ చ మధ్యస్థః సత్వమాతిష్టన్ తథా వై సుఖమృచ్యతి. భుజగాసనః అని సంబోధించాడు నెమలి. నేను రాజు మధ్యస్థుడై ఆయా సమయాల్లో తీక్ష్ణత్వము, కుటిలత్వము, ప్రగల్భత్వము, సత్యము, రుజుత్వము ప్రకటిస్తూ సత్వగుణంతోనే ఉన్నట్లయితే సుఖాన్ని పొందుతాడు. యస్మిన్నర్థే హితం యత్ స్యాత్ తద్వర్ణన్ రూపమాదిశేత్ బహురూపస్య రాజ్ఞో హి సూక్ష్మోప్యర్థో నసీదతి. ఏ విషయంలో ఏది హితమో ఆ వర్ణాన్ని, ఆ రూపాన్ని ప్రకటించిన అపరాధుల పట్ల రౌద్రాన్ని, దీనుల పట్ల దయాళుత్వాన్ని ప్రకటించాలి. అపరాధుల పట్ల రౌద్రాన్ని, దీనుల పట్ల దయాళుత్వాన్ని, దయని ప్రకటించాలి. ఇలా బహురూపాలను ప్రకటించే రాజుకు ఏ పని కూడా చెడిపోదు. నిత్యం రక్షిత మంత్ర స్యాత్ యథాముఖ శరత్విభి. శరచ్చికి లక్ష్ణాక్షరతను శ్రీమాన్ భవే శాస్త్ర విశారద. శరత్కాలంలో నెమలిలా మౌనం పాటిస్తూ రాజు నిత్యము రాజ్య మంత్రాంగాన్ని గోప్యంగా ఉంచాలి. అతడు మృదువైన మాటలు
ఆకృతి కలిగి శ్రీమంతుడై శాస్త్ర విశారదుడై ఉండాలి. ఆపద్వారేషు యుక్త స్యాత్ జల ప్రస్రవణేష్వివ శైలవర్షోదకానీవ ద్విజాన్ సిద్ధాం సమాశ్రయాత్ అర్ధకామ శిఖాం రాజా కుర్యాత్ ధర్మధ్వజోపమాం. నదులకు వరదలు వచ్చినప్పుడు ఎలాగో అలాగే ఆపదలు కలిగే చోట జాగరూకుడై ఉండాలి. కొండల మీద కురిసిన వాన్నిటిని ఉపయోగించుకున్నట్లుగా సిద్ధపురుషులైన ద్విజులను ఆశ్రయించాలి. కార్యసిద్ధిని కోరుకునే రాజు ధర్మధ్వజంలాగా ఉత్తమ లక్షణాలని తలదాల్చాలి. నిత్యముజ్జత తండ స్యాత్ ఆచరేత ప్రమాదత లోకే చాయవ్యయో దృష్ట్వా బ్రబుద్ వృక్షమివాశ్రవత్. అపరాధుల్ని దండించడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉండాలి. ఏమరపాటు లేకుండా ప్రతి పని చక్కబెట్టుకోవాలి. రాజ్యంలో ఆదాయ వ్యయాలను చూసి తాటి చెట్టు నుండి కళ్ళు తీసుకున్నట్లుగా ప్రజల వద్ద నుండి పన్నులు వసూలు చేయాలి. అంటే చెట్టుకి హాని కలగకుండా తీస్తాడు కదా కళ్ళు, అలా అన్నమాట. మృజావాన్ సాత్స్యయుజేషు భౌమాని చరణైక్షిపే జాతపక్ష పరిస్పందే ప్రేక్షే ద్వైకల్యమాత్మన. తన బలగాల పట్ల సూటిగా వ్యవహరించాలి. శత్రువుల పంటలను గుర్రాల ఎడ్ల కాలి గిట్టెలతో తొక్కించాలి. తన పక్షం బలంగా ఉంటేనే శత్రువు మీద దాటికి స్పందించాలి. తన బలహీనతను బాగా గుర్తించాలి. దోషాన్ వివృణుయాత్ శత్రు పరపక్షాన్ విధూనయేత్. కావనేష్వివ పుష్పాని బహిరర్థాన్ సమాచారాన్. శత్రువు యొక్క దోషాలని వెల్లడి పరచి ఆ పక్షాన్ని చెలింపజేసి తన వైపు తిప్పుకోవాలి. అడవిలోని పూలను ఏరుకున్నట్లుగా రాజులు బయట నుండి ధనాలను సమకూర్చుకోవాలి. రేపు మనం 12వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.